కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ద్వితీయ లాభాధిపతి గురువు పంచమంలో ఉన్నారు. పంచమంలో అష్టగురుగులోను సర్వాష్టగురుగులో బలంగానే ఉన్నారు. అయితే ఖర్చు పెట్టే డబ్బులు మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు అధికంగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. ఖర్చు ఎలా ఉంటుందంటే ₹1 వస్తుంది, 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం వస్తుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి మంచి స్థాయిని సంపాదించగలుగుతారు. టెక్నీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఐరన్, ఈ ఫార్మాస్యూటికల్, సిమెంట్ ఈ రంగాల వారికి మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, లాయర్లకి, అదేవిధంగా వైద్యుతుల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ప్రథమార్థం కంటే వారాంతంలో కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు వారం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా దుర్వ్యసనాలకు పాల్పడడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏదైనా సరే అందరినీ నమ్మి మోసపోవద్దు. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా ఉంటే వారితో మాట్లాడి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో పరాయివారు చెప్పారనో సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా బాగుంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాశని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత బలంగా లేరు. కాబట్టి కుటుంబ పరంగా ఖర్చుల విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మాతృ సంబంధించిన విషయవరాలు, ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా ఒక మోస్తరు స్థాయిలో ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వారికి ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవతులతో దీపారాధన చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.